హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే కనుక నాగల చవితి కదా. సో మార్నింగే అన్ని ప్రిపరేషన్స్ అన్నీ అయినాయి. సో మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి అన్నీ చేసుకుని వచ్చామన్నమాట. సో ఇవాళ అయితే ఎలా చేసుకున్నాము ఏంటి మీతో షేర్ చేద్దామని, అంటే పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్స్ అనేది తీసాను. సో అక్కడ మేమే పూజ అనేది ఎలా చేసుకున్నాము ఏంటి అన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం మిస్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇక నాగల చవితికి అందరూ చేసేటట్టే చేసాము. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం తేగలు అనేది దొరకలేదు అండ్ తర్వాత చెరుకు కూడా దొరకలేదు అనమాట. కాకపోతే చెరుకు రసం తీసేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఒక చిన్న ముక్క తీసుకొని ఇక చెరుకు అనేది అలా కవర్ చేసాము. కాకపోతే తేగలు మాత్రం అస్సలు దొరకలేదు. ఇంకా పాలు పోయడానికి అక్కడికి వెళ్ళాం కదా. సో అక్కడ కూడా అంతే, కొంచెం జనం అనేది కూడా అంత ఎక్కువ ఏమీ లేదు. అండ్ తర్వాత క్రాకర్స్ అయితే మాత్రం అక్కడ అసలు కాల్చినవ్వలేదన్నమాట. సో పిల్లల చేతిలో ఉన్న ఆ కాకర పౌతులు కూడా తీసేసుకున్నారు ఫస్ట్. సో వెళ్ళగానే ముందు మాత్రం మీరు క్రాకర్స్ అవి కాల్చడానికి వీలేదని అక్కడ తీసేసుకున్నారు. అండ్ తర్వాత ఇక రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇచ్చారనమాట. సో వీళ్ళైతే కొంచెం పేచీ పెట్టారు అక్కడ క్రాకర్స్ కాల్చాలి అని. ఇక ఇంటికి వచ్చాక ఇక ఈవినింగ్ కాలుస్తామన్నారు. ఇక చూడాలి ఇలా ఉంటుందో ఏంటో. ఇప్పుడైతే కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో వీడియో అయితే ముందే ఎడిటింగ్ చేసేసుకుందామని, సో మీతో కూడా ఇలా మాట్లాడినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక పదండి, ఇక వీడియో చూస్తూ మిగిలిన మాట్లాడుకుందాం, ఓకేనా? ఇక పొద్దున్నే లేచి అన్నీ ప్రిపేర్ చేసుకొని మేము కూడా రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇక పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ముందైతే మేము మొత్తం క్లీన్ చేసి పసుపు కుంకాలతో అట్టు ముగ్గు అయి పెట్టిన తర్వాత వినాయకుడి పూజ అనేది చేసాము. సో ఎప్పుడైనా కూడా మనం ఏది చేసినా ముందు కూడా వినాయకుడి పూజని చేయాలి కదా. సో నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ మేము చేసింది. సో పక్కనేమో మా తోటికోళ్ళు చేసింది, ఇటువైపు వచ్చేసరికి నేను చేశాను అనమాట. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టైం అనమాట నేను అన్నీ ప్రిపేర్ చేయడం. ప్రతి సంవత్సరం ఏంటంటే తనే అన్నీ తయారు చేసి తీసుకొచ్చి, అండ్ నేనైతే మాత్రం పిల్లల్ని రెడీ చేసి గుడ్డు పాలు అంతే ఇక 2 తీసుకొని ఒక దీపం తీసుకొని వెళ్ళేదాన్ని. అండ్ ఈసారి ఏంటంటే సరే అన్నీ ఎలాగో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ ఇయర్ నేను అన్నీ చేయడం అనమాట. వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి దసరా అన్నీ కూడా ఈ సంవత్సరమే నేను అన్నీ చేస్తున్నాను. మీకు చూపించాను ఆల్రెడీ, ఫస్ట్ దీవాళి అని అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను కదా. సో అదేవిధంగా నోములు కూడా ఇయర్ ఉంది. సరే ఇయర్ అన్నీ చేస్తున్నాను కదా, ఇది కూడా ఒకటే ఎందుకు వదిలేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఇయర్ నేను చేద్దామని ఇక అన్నీ నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను. అండ్ ముందు రోజు అయితే అమ్మని అడిగాను అనమాట. నాకైతే చిమిడి చేయడం గుర్తుంది కానీ అండ్ సలివిడి మాత్రం గుర్తులేదు. అప్పుడు ఇక అమ్మ చెప్పింది బియ్యపిండితో తయారు చేయాలని, బియ్యపిండి బెల్లం అన్నీ కూడా పచ్చిగా ఉండాలన్నమాట అని చెప్పిందనమాట. సో ఇక ఆ విధంగా అమ్మ చెప్పినట్లు అన్నీ కూడా ముందు ఏంటంటే ఒక లిస్ట్ రాసేసుకున్నాను. సో ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు ఒక అలవాటు అనమాట, ఆ టయానికి నేను ఏమన్నా మర్చిపోతానేమోనన్న టెన్షన్ నాకు ముందు అనమాట. సో ముందు ఏంటో తెలియదు కానీ ఈ టెన్షన్ అనేది మాత్రం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా అనేస్తారేమో అన్న భయం అదొకటి అనమాట. ముందు ఏంటంటే మా హస్బెండే చాలు అనమాట. నేను చేసేదానికి వంకలు వెతకడంలో ఆయన ఫస్ట్ ఉంటారు. సో అవి పెట్టుకున్నావు ఈ మర్చిపోయా అంటూ ఉంటారంట. సో అలాంటి వాళ్ళు కూడా మనకు ఒకరు ఉండాలి కంపల్సరీగా, లేకపోతే మనం కూడా కరెక్ట్గా చేయలేమేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక ఒక లిస్ట్ కింద అన్నీ రాసుకొని అండ్ తర్వాత అన్నీ చెక్ చేసుకొని ఇక అన్నీ తీసుకొని వెళ్ళానమాట. ఇక ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ కట్ చేసేసి ముందే అన్నీ పెట్టుకున్నాను. దీపం దగ్గర నుంచి పసుపు కుంకుమలు, పాలు, గుడ్లు, ఇక అన్నీ అన్నమాట, పువ్వులు, దీపం. అండ్ నేను మర్చిపోయిందల్లా ఏంటంటే అమ్మ చెప్పలేదు, నేను మర్చిపోయాను, అమ్మ కూడా చెప్పలేదు. గణపతి దగ్గర వచ్చేసరికి బెల్లం తీసుకెళ్ళలేదు. అండ్ తర్వాత పెసరపప్పు గుర్తుంది కానీ అప్పుడు దాకా మైండ్లో ఉంది. లాస్ట్ టైం ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చేసరికి మర్చిపోయాను. పెసరపప్పు తీద్దాం అనుకునేలోపు ఈలోపు పిల్లల స్నానాలు అటు ఇటు అయ్యిందనమాట. సో అప్పుడు నానబెట్టేసాను, తీసి దాన్ని చేత్తో తీయడం అయితే గుర్తుంది, నానబెట్టాను అన్న దృష్టిలోనే ఉన్నాను. అండ్ లాస్ట్ టైంకి ఇక మినిట్లో చూసుకునేసరికి పెసరపప్పు పెడదామని చూసేసరికి అది ఇక గిన్నెలో వేసి ఉంచాను కానీ వాటర్ వేయలేదన్నమాట.
సరే ఇక అప్పుడు వేసి ఇంకా లాభం ఏముంది, ఎలాగో చెప్పాను కదా మా తోటకాళ్ళు కూడా తీసుకొస్తుంది కదా, సో అది ఇక మా ఇంటి పేరే కాబట్టి ప్రతి సంవత్సరం అందరం నార్మల్గా కలిసే చేసుకుంటాం కాబట్టి ఇక సరిపోతుందని ఇక అది కూడా తీసుకొని వెళ్ళలేదు. అదే ఇంకా ఆ పప్పు ఎందుకని ఇక తను ఎలాగో తీసుకొచ్చింది కదా అవి వేసేసాం అన్నమాట. అండ్ అలా కలిసి చక్కగా ఇద్దరం కలిసి చేసుకున్నాము పూజ అనేది. ఇక్కడ మా వాళ్ళు వచ్చేసారు కదా, సో తనీషు, వినీషు అండ్ మా తోటపాళ్ళ పిల్లలు అందరూ కూడా నేను చక్కగా అన్నీ చెప్పినట్లుగా అన్నీ ఒక్కొక్కటి 3 సార్లు వేయమంటే చక్కగా అన్నీ చేశారు ఇక్కడ. సో కొంచెం సేపు అయితే మాత్రం ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఈ కరోనా ఎఫెక్ట్కి ఏంటంటే ఎవరూ కలవట్లేదు, సో మ్యాక్సిమం అందరం చాలా దూరంగానే ఉంటున్నాము. ఎందుకంటే ఎవరికి వచ్చినా కూడా ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే. దానివల్ల ఏంటంటే అందరం కూడా కలుసుకోవడం చాలా తక్కువ అయ్యింది. కేవలం ఇలాగ ఇంపార్టెంట్ డేస్ మాత్రం అయితేనే మాత్రం కలుస్తున్నాం అనమాట. అండ్ పిల్లలకు కూడా ఏంటంటే ఇంట్లో ఉండి అలాగ బోర్ అనేది అసలు చాలా వచ్చేసింది పాపం వాళ్ళకి. ఇంకా ఆనందం అనమాట. మార్నింగ్ కూడా అంతే, వాళ్ళని లేపడానికి కూడా ఏం అనలేదు, జస్ట్ అక్క వాళ్ళు వస్తున్నారు టైం అయిపోతుంది పదండి అన్నాను అంతే. ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారన్న ఎంజాయ్ అనమాట వాళ్ళకి. సో ఫాస్ట్గా లేచి పాపం రెడీ అయిపోయి ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారు, అయితే మేము అవి కాల్చాలి ఇవి కాల్చాలని క్రాకర్స్ అన్నీ పెట్టుకోవాలి అది ఇది అన్నారు. కానీ అప్పటికే వీళ్ళు అన్నీ అవగొట్టేశారు. 2 కాకరపోతుల ప్యాకెట్లు, ఒక 2 చుంచుబుడ్లు ఉంచినట్టున్నారు, చుచ్చుబుడ్లు. సో అంటే అవి కూడా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత క్రాకర్స్ కూడా కాల్చనివ్వలేదండి. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా, సో క్రాకర్స్ నార్మల్గానే కాల్చొద్దు అంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ఇంకా మనం వెళ్ళిన తర్వాత క్రాకర్స్ అనేది వాళ్ళు తీసేసుకున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్చమని చెప్పారనమాట. సో అది ఇంకా క్రాకర్స్ కూడా కాల్చుకోలేదు పాపం వాళ్ళు. ఇక ఉన్నంతసేపు కాసేపు మాత్రం ఇంకా అలాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకా అలాగా కొంచెం సేపు ఎంజాయ్ చేశారు. సో వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకున్నాము. సో అది ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్. అండ్ ఇంకొక విషయం, కేవలం ఇవే కాదు బ్లాగ్సే కాదు, మన యూస్ఫుల్ వీడియోస్ కూడా తొందరలోనే వస్తున్నాయి, అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో స్టే ట్యూన్, ఓకేనా? బాయ్ బాయ్.